ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. పిల్లల పెంపకంలో తండ్రి పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. మాతృత్వ సెలవుల తరహాలోనే పితృత్వ సెలవులు కూడా ఒక సామాజిక భద్రతా ప్రయోజనంగా పరిగణించాలని, దీనికోసం తగిన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. చరిత్ర కాలం నుండి బిడ్డ సంరక్షణ బాధ్యతను కేవలం తల్లులకు పరిమితం చేస్తూ సమాజం ఒక రకమైనటువంటి అన్యాయాన్ని అలవాటు చేసుకుందని కోర్టు అభిప్రాయపడింది. పిల్లల ఎదుగుదలలో తల్లి పాత్ర చాలా కీలకమైనది, అందులో సందేహం లేదు. కానీ అంతే సమానమైనటువంటి తండ్రి పాత్రను విస్మరించడం అన్యాయం అవుతుందని దాన్ని ధర్మాసనం పేర్కొంది. ఉద్యోగ భద్రత వల్ల తండ్రి బిడ్డకు దూరం కావడం వల్ల అటు తండ్రి పెంపకానికి బిడ్డ దూరం అవ్వడమే కాకుండా ఇటు తల్లిపై పని భారం పెరిగే ఆమెకు తన భాగస్వామికి మద్దతు లభించకుండా పోతుందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. 3 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి బిడ్డను దత్తత తీసుకున్న మహిళలకు మాతృత్వ సెలవులను కూడా నిరాకరించే కోడ్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ ఒక నిబంధన కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి 15 రోజుల పితృత్వ సెలవులు ఏదైతే నిబంధన సిసిఎస్ లీవ్స్ రూల్స్ ప్రతిపాదికను తీసుకొని అందరికీ వర్తించేలా సమగ్ర చట్టం చేయాలని కోరింది. ఇక పితృత్వ సెలవులు కల్పించడం వల్ల తండ్రులు తమ కుటుంబ బాధ్యతను పంచుకోవడమే కాకుండా సమాజంలో నెలకొన్న లింగ వివక్షత కూడిన పేరెంటింగ్ పద్ధతులు మారుతాయని చెప్పేసి కోర్టు ఆశాభావం